మ్యానుఫ్యాక్చరర్స్ పెద్ద ఎత్తున ముందుకు వస్తారు. అలాగే దీనివలన మనకి స్టేట్కి కూడా ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి మనం గతంలో ఈ ప్రభుత్వం నిన్న బుగ్గన గారు మాట్లాడాడు. నేను లాస్ట్ 5 years కూడా ఇక్కడ వారి ప్రసంగాలు చూశాను సార్. ఆయన చాలా వికృతంగా ఎటకారంగా మాట్లాడి ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం, ఆ రోజున్న వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందేదానికి రకరకాల కట్టుకథలు చెప్పి చెబుతూ ఈ మధ్య కూడా సాక్షి పేపర్లో లేదా ప్రెస్లో కూడా కనిపిస్తూ ఉంది. దీంట్లో వారు ఏం చెప్తున్నారంటే, యాక్చువల్గా 2018-19లో వృద్ధి రేటు 22వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మేము 4వ స్థానాన్ని తీసుకొచ్చామని చెప్పి గొప్ప చెప్పాడు. వాస్తవంగా ఆ రోజు వారు ఎంతకు బరి తెగించారంటే, రికార్డ్స్ ని ట్యాంపర్ చేసి ప్రభుత్వం కాగు లెక్కలు కానీ లేకపోతే ఇతర ఆడిటింగ్ ఏజెన్సీలు ఇచ్చే సార్ అయిపోతుంది సార్ ఈ కాగు నివేదికలను కూడా వారు ట్యాంపర్ చేసి అసత్యాలని సత్యాలుగా, అంటే మన మీద ఆరోపణలు చేయడానికి వాడుతా ఉన్నారు సార్. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 2018-19లో ఈ యొక్క గ్రోత్ రేట్, అడ్వాన్స్డ్ గ్రోత్ రేట్ ని మనము ఎస్టిమేట్ చేసేటప్పుడు ముందు అడ్వాన్స్ లేకపోతే ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్ ఇట్లా చేసి ఇయర్ ఎండింగ్ కి కన్క్లూజన్ ఇస్తారు. దీంట్లో 2018-19లో 15.3 ఉన్నది, లాస్ట్కి వచ్చేటప్పటికి దాదాపు 11.14% రివైజ్ అయింది. కానీ అది చెప్పకుండా ఆయన దీన్ని మేము 20 స్థానంలో ఉన్నదాన్ని 4వ స్థానంలో తీసుకొచ్చామని చెప్పి కలబల్లి మాటలు చెప్తా ఉన్నారు సార్. 2019-20లో 12% ఎస్టిమేషన్ ఉంటే అది 5.9 లోయెస్ట్ గ్రోత్ రేట్ ఆ రోజు ఆ ప్రభుత్వం ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గత సంవత్సరం మన ప్రభుత్వం 18-19లో సాధించింది కూడా వాళ్ళు 19-20లో వేసుకొని ఆ రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. అలాగే వారు నిన్న మాట్లాడుతూ దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది మా ప్రభుత్వం అని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడు బడ్జెట్ లో పొందుపరచలేదని చెప్పారు. ఇది పూర్తిగా సత్యదూరం సార్. ఎందుకంటే 2022-23 కాగ్ రిపోర్ట్ లో, స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ రిపోర్ట్ లో పేజీ నెంబర్ 66లో స్పష్టంగా అప్పటి వరకు 2018-19 వరకు దాదాపు 1,83,274 కోట్ల అప్పు ఉంది. 2022-23 వరకు 3,37,500 కోట్ల అప్పు ఉంది. ఇది బడ్జెట్ లో చూపెట్టిన అప్పు సార్. ఈ బడ్జెట్ లో కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో 2019-20 సమయంలో 77,000 కోట్లు, 2020-21లో 1,12,115 కోట్లు, 21-22లో 1,18,393 కోట్లు, 22-23లో 1,28,000 కోట్లు, 23-24 సమయం అంటే ఎలక్షన్ టైంలో 1,50,000 కోట్లు అప్పు చేశారు. మొత్తం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ వచ్చేటప్పటికి 7 లక్షల కోట్లకు పైగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల మీద అప్పు భారాన్ని నెట్టేలింది సార్. అలాగే అంతకుముందు ఉన్న బడ్జెట్ లో పొందుపరిచిన కాగుల లెక్క, మన స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం 3,32,500 కోట్లు మొత్తం కలిపి 10,48,691 కోట్లు. ఇది కూడా ఈ అప్పు కూడా ఏంటంటే 12% యావరేజ్ మీద 12.8% వడ్డీ రేటుకి దాదాపు 16-17% కూడా డబ్బులు తెచ్చారు సార్ వీళ్ళు. అంటే ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం మనకి ఎన్నో రకాల పథకాల ద్వారా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటది. ఇప్పుడు ఏదైతే శాస్కీ స్కీమ్ ఉంది, దాదాపు 6,000 కోట్ల రూపాయలు మీరు వాడుకోండి, దీంట్లో 10% మీరు ఖర్చు పెట్టి 600 కోట్లు ఇవ్వటం కోసం ఆ రోజు ఆ ముఖ్యమంత్రికి చేత కాలేదు, 6,000 కోట్ల రూపాయలు వదులుకున్నారు. జలజీవన్ మిషన్ లో అన్ని రాష్ట్రాలు, చిన్న చిన్న వెనకబడిన రాష్ట్రాలు కూడా బ్రహ్మాండంగా ఆ యొక్క స్కీమ్ ని అద్భుతంగా వాడుకుంటే మన స్టేట్ గవర్నమెంట్ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం ₹1 కూడా దాంట్లో వాడుకోకుండా ఈ రోజు రాష్ట్రాన్ని చాలా ప్రజలు ఒక మంచి ఆపర్చునిటీని కోల్పోయారు. అలాగే ఈ రకంగా చెప్పుకుంటా పోతే దాదాపు 80కి పైగా కేంద్ర ప్రాదేశిక పథకాలు అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే షేర్ ని ఇతర ఖర్చులకి వాడుకొని ఆ పథకాలన్నీ కూడా దాదాపు 60-70 కోట్లు మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ కట్టి మళ్ళీ వాటన్నిటిని రివైవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఈ సందర్భంగా ఈ రోజు మనకి నేను ఒక 2 విషయాలు మీ ద్వారా సభ దృష్టికి తీసుకురావాలనుకున్నాను సార్. మన ప్రభుత్వం
పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అందులో బ్రహ్మాండంగా మనం 25% ఈ భారతదేశానికి వచ్చే పెట్టుబడుల్లో మన రాష్ట్రానికి సాధించుకోగలుగుతా ఉన్నాం. అయితే దీంట్లో ఉదాహరణకి గత ప్రభుత్వ 5 సంవత్సరాల విధానాల వలన ఎగ్జిస్టింగ్ చిన్న చిన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలన్నీ కూడా దెబ్బతిన్నాయి సార్. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మిషనరీ ఉంది,